కానీ చాలామంది కనుమ రోజు అసలు మాంసాహారం తినకూడదు అని చెప్తూ ఉంటారు. మరొక వైపు మాంసాహారం ఆ రోజే తింటాం కదా అని ఆచారంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం? కనుమ రోజు మాంసాహారం తినకూడదు అనే దాంట్లో వాస్తవం ఎంత? 2 కరెక్టేనమ్మా. ఎందుకంటే కొంతమంది గ్రామ దేవతలకు పెట్టుకుంటారు. హ్మ్. అలా గ్రామ దేవతలకు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా తినాలి అనేటటువంటి వారు అవును. కొందరు ఉంటారు. హ్మ్. కొంతమంది ఖచ్చితంగా కనుమ రోజున జాతరలు చేస్తారు. హ్మ్. గ్రామ దేవతలకు పెట్టుకుంటారు. హ్మ్. అందుకు కూడా ప్రయాణం చేయకూడదు అని అంటారు. హ్మ్. ఒకవేళ ప్రభలు కూడా ఆ రోజే తీస్తారనుకుంటా. ప్రభలు కూడా ఆ రోజు తీస్తారు. హ్మ్. అయితే అమ్మా ఎవరైనా సరే మరి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నటువంటి పరిస్థితి ఉంటే కొంతమందికి ఆఫీసులు సెలవులు ఇవ్వరు హ్మ్. కనుమ నాడు. అవును. ఇవ్వనప్పుడు మరి వాడు వెళ్ళాలి కదండి మేము ఉద్యోగరీత్యా అన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు రోజునే నిర్గం పెట్టుకుంటారు. హ్మ్. నిర్గం పెట్టుకుంటే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఇప్పుడు నా దగ్గర 2 సంచులు ఉన్నాయనుకో అమ్మా, హ్మ్. ఏదైనా ఒక చిన్న చేతి సంచిని ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, హ్మ్. వాళ్ళ ఇంట్లో పెట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అది హ్మ్. మళ్ళీ ఇక్కడ తీసుకురాకూడదు. అవును. అట్లా నిర్గం పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు. హ్మ్. అందుకని చెప్పి కూడా అలాంటి సదుపాయం కూడా మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. హ్మ్. అయితే ఈ కనుమ రోజున మీరు చెప్పినట్టమ్మా శాకాహారము తినేవారు, మాంసాహారం తినేవారు ఇద్దరు ఉండటానికి గల కారణం అంటే మాంసం తినద్దు అని ఎందుకు అంటున్నారంటే ఈ జాతరలు చేసినప్పుడు కొంతమంది కేవలం పొంగళ్ళు మాత్రమే ఉండేటటువంటి వారు ఉంటారు. అలాంటి వారు తినరనమాట. హ్మ్. కాదండి మేము జాతరలకి కొంతమంది కొన్ని ఇవి కూడా ఇస్తూ ఉంటామండి. కానీ హ్మ్. దయచేసి జంతు బలిని మటుకు ఎవరు చేయొద్దు, ప్రోత్సహించొద్దు. ఇప్పుడు నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఈ మూగజీవులు ఇప్పుడు మనల్ని బలిస్తామని ఎవరో మొక్కుకున్నామని మన మీద ఇలా కత్తి పెడితే మనకి ఎలా ఉంటుంది? మనకి భగవంతుడు ఈ స్వరపేటికి ఇచ్చాడు కాబట్టి నాయనా ఆపురా నాయనా, ఆపురా నాయనా అంటూ ఉంటాం మనం. హ్మ్. దానికి లేదు కాబట్టి రోదిస్తుంది. అది జంతు బలులను ఎప్పుడూ కూడా చేయకండి దయచేసి. అయితే అమ్మ అలాంటి వారు తింటూ ఉంటారు. హ్మ్. కానీ సాధారణంగా మటుకు చాలా మంది దగ్గర నేను చిన్నతనం నుంచి గమనించిందైతే మటుకు మాంసాహారం కనుమ నాడు తింటారు. అవును. మన కనుమ నాడు తినేటటువంటి వారు ఏం చేస్తారంటే ముక్కనుమ నాడు తింటారు. హ్మ్. కొంతమంది అంటుంటారు ముక్కనుమ నాడు ముక్కలు తిన్నాను అంటూ ఉంటారు. అవును. ఊళ్ళలో గమనించినట్టయితే మనం ముఖ్యంగా పల్లెటూర్లలో హ్మ్. ముక్కనుమ నాడు తింటూ ఉంటారనమాట. అదే మా అలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే ముక్కలు పులుసు చేసుకొని తింటాం. 9 రకాలైనటువంటి ముక్కలు వేసుకొని ముక్కల పులుసు అని చేస్తూ ఉంటాం. హ్మ్. హ్మ్. అంటే తినేవాళ్ళు ఉన్నారు, తిననటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకుంటారు. హ్మ్. ఎవరైనా గానీ అది గ్రామాల్లోనే కాదు, సిటీల్లోనే కాదు, వీళ్ళకుందా వాళ్ళకుందా అని కాదు. ఈ రోజున ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకొని గారెలు నివేదన చేస్తారు. అమ్మవారికి గారెలను నివేదన చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా మంచి జరుగుతుంది హ్మ్. అని చెప్పి ఎటువంటి కీడు అనేటటువంటిది లేకుండా వారు అన్ని రకాల కూడా వృద్ధిలో ఉంటారు అని చెప్పి అందుకని అమ్మవారికి పూజ మడుగు ప్రతి వారు చేసి నివేదన చేస్తారు గారెలని.